కార్యక్రమానికి స్వాగతం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు స్పిరిచువల్ జర్నీలో ఒక విశిష్టమైన పిరమిడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. యుఎస్ఏ పిరమిడ్ మాస్టర్ నిర్మల గారు. సో వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మీ గురించి మీ కుటుంబం గురించి తెలియజేస్తారా? నా పేరు నిర్మల అండి. నిర్మల పెద్ది. మా హస్బెండ్ డాక్టర్ వెంకట్రావు గారు. మాకు ఒక బాబు పాప అనమాట. వాళ్ళంతా ముగ్గురు డాక్టర్సే. అంతా మేము 1980లో యూకేకి వెళ్ళామండి, ఇంగ్లాండ్కి. అక్కడే పిల్లలిద్దరు ఎడ్యుకేషన్ అదంతా అయిపోయిందనమాట. తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేట్స్ వచ్చారు. వాళ్ళు స్టేట్స్లో ఉంటారు. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం రిటైర్డ్ అయ్యామన్నమాట. తన స్టైల్లో తను, నా స్టైల్లో నేను. ఇంకా అందరం ఇంకా క్వైట్గా ఉన్నామన్నమాట ప్రస్తుతానికి. వండర్ఫుల్ మేడం. ఈ ధ్యానం మీకు ఎప్పుడు పరిచయం అయింది మేడం? ధ్యానానికి ముందు ఈ ఆధ్యాత్మికత అనే విషయంలో మీకు ఏమైనా పరిచయం ఉందా? ఉంటే ఎప్పుడు ఉంది? చిన్నప్పటి నుంచి కూడానమ్మా మమ్మీ డాడీ వాళ్ళు బాగా వాళ్ళు చాలా స్పిరిచువల్ ఇవి చేసేవాళ్ళు అనమాట. హరే రామ హరే కృష్ణ భజనలు సప్తాహాలు చేసేవాళ్ళు. మళ్ళీ ఎంతమందో యోగీశ్వరుల్ని వాళ్ళని వీళ్ళని ఇన్వైట్ చేసి అందరికీ ఆధ్యాత్మికంగా చేయటము, టెంపుల్స్ కట్టించటము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. అందుకని అప్పటి నుంచి కూడా నాకు ఆధ్యాత్మికంగా అసలు ఎప్పుడూ పూజలు చేయటం దగ్గర నుంచి అన్ని దీపారాధనలు చేయటం, తులసీదేవులకి అలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటే నాకు. మరి ఈ ధ్యానం అనేది ఎప్పుడు పరిచయం అయింది, ఎలా పరిచయం అయింది మేడం? ధ్యానం నేను ఇక్కడ నేను అంతకు ముందు కూడా నేను లలితాదేవి ఉపాసకురాలనమ్మ. దాంతో మనం జపం చేసేటప్పుడు జపం చేసిన తర్వాత జపం అని చెప్పి నా శ్వాసతోటే జపం చేసేదాన్ని అనమాట. నా మంత్రాన్ని శ్వాసతోటి తీసుకొని శ్వాసతోటి వదులుతా జపం అట్లా చేసుకుంటా ఉన్నప్పుడు జపం చేసి నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళేదాన్ని నేను అంతకు ముందు కూడా. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఈ పిరమిడ్లో ధ్యానాన్ని గురించి వీళ్ళందరి డెడికేషను ఇదంతా ఇని చూసిన తర్వాత ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ అనమాట. తర్వాత బిఫోర్ కోవిడ్ అనమాట 2020లోను. అప్పుడు నేను ఫస్ట్ రాము మాస్టర్ అని ఉండారనమాట. ఆయనతోటి ఒక 40 days ఆయన దాంట్లో చేశాను. అయ్యప్ప వాళ్ళ దాంట్లోటి కూడా మెడిటేషన్ చేసేదాన్ని ఆయనతో పాటు కూడాను. మళ్ళీ ఇలా అందరు మాస్టర్స్ తోటి కలిసి అందరితోటి మాట్లాడటం, ఏదన్నా డౌట్స్ ఉంటే చేయటం. అలా తర్వాత బాలకృష్ణ సార్ ఇన్నర్ జర్నీది సెకండ్ బ్యాచ్కి వచ్చానమాట. టాపిక్స్ వినడం వలన మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు మేడం? ఇప్పుడు మామూలుగా నా ఆత్మ ప్రయాణాన్ని గురించి నేర్చుకున్నాను. అంతకుముందు కూడా మనకి కొంచెం ఐడియా ఉండేది, కానీ నవ్ ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ అనమాట. ఆత్మ ప్రయాణం, మన ఆత్మ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అవన్నీ కూడా నేర్చుకున్నాను. ఎలా మనం హ్యాపీగా ఎలా ఉండొచ్చు అని నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవే అని చెప్పేసి మన బాలకృష్ణ సార్ గారి సేతు విజ్ఞానం దాంతో నేను చాలా ఇన్స్పైర్ అయ్యానమాట. నువ్వు తీసుకొచ్చుకున్న జన్మ ప్రణాళికతోటే నువ్వు ఉంటావు కదా, దానికోసం యాక్సెప్టెన్స్ ఇవన్నీ బాగా అలవాటయ్యి చాలా హ్యాపీ అమ్మ. అసలు అంత నేను హ్యాపీ, నేను మెడిటేషన్ చెప్పేవాళ్ళు వాళ్ళందరూ హ్యాపీ. లాస్ట్ టైం నిజంగా నాకు ఎప్పుడు కోపం వచ్చిందో గుర్తులేదు, నా మాదిరిగానే చెప్తారు మెడిటేషన్లోకి వచ్చేవాళ్ళు కూడా అనమాట. అంతే హ్యాపీ. ఇంకా అసలు అదొకటి స్పిరిచువల్ లైఫ్కి భౌతిక లైఫ్కి రెండింటికి తేడా ఎప్పుడు ఉండదన్నమాట. ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో ఉండటమే చెప్తాను నేను మా పిల్లలకి, బాబీ వాళ్ళకి, నా సన్కి డాక్టర్కి కూడా అదే చెప్తానమాట. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీరు ఆత్మస్థితిలోకి వెళ్ళే చేయండి. నేను జస్ట్ నిర్మల్ని అనుకుంటే నాకు లిమిటేషన్స్ ఉండి, అదే ఆత్మని అనుకున్నప్పుడు మనం ఆ లిమిటేషన్స్ ఉండవు కదా మనకి. ఇంకా దాంతో మనం ఏమైనా సాధించవచ్చు అనేది ఫస్ట్ నేను నేర్చుకున్నాను, అవి ప్రాక్టీస్లో పెట్టాను. దట్స్ ఎక్సలెంట్. అసలు ఇంకా అనుమానం లేదన్నమాట. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, చాలా నా మీద నాకే చేశాను. నా తోటి మెడిటేటర్స్ చార్ట్ చేయించాను, అందరు చార్ట్ చేయించాను. ఎవరికైనా చెప్తున్నప్పుడు కూడా నేను అదే చేస్తానన్నమాట. అసలు ఈవెన్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోబోయేటప్పుడు కూడా ఆత్మస్థితిలోనే ఉంటాను, కానీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకొని నేను ఆత్మస్థితిలోకి వెళ్ళిన తర్వాత నేను ఏదైనా చేస్తానన్నమాట. ఫోన్ కాల్ అయినా ఏదైనా ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా కొంచెం స్మూత్గా జరిగిద్ది అనమాట. ఆ ఫ్రిక్షన్ లేకుండా ఉండటం కోసం ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎవ్రీ మినిట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ దట్స్ వండర్ఫుల్. ధ్యానానికి ముందు కూడా ఇలాగే హ్యాపీగా
చీర్ఫుల్గా రిలాక్స్గానే ఉండేవారా మేడం? అంత రిలాక్స్ కాదు కానీ బాధ్యతలు ఎక్కువగా ఉండేవి కదా. కొంచెం ఒత్తిళ్ళు ఎక్కువ ఉండేటివి. అంటే ఒత్తిడి అంటే ఒత్తిడిగా తీసుకునేదాన్ని కాదు, స్ట్రెస్ కూడా బాడీకి అలవాటు అయిపోయింది అనమాట. అంటే అంత బిజీ లైఫ్లో ఉండేదాన్ని కదా, వర్క్ చేయటం కూడా ఇష్టం, దాంతో అలా ఉండేదాన్ని. కానీ ఇంకా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా బాగా చేయగలం అనేది ధ్యానం తర్వాత బాగా నేర్చుకున్నానమ్మా. అసలు నేనే కాదు, నేను ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తున్న పిల్లలు కూడా, వీళ్ళు కూడా ఉంటారు కదా, ఆంటీ నేను అంతకుముందు కోడింగ్ చేయాలంటే నాకు ఈవినింగ్ 6 o'clock దాకా పట్టేది, ఇప్పుడు ఐ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ బై 12 o'clock అని చెప్తున్నారనమాట. అంత ఫాస్ట్గా కోడింగ్ కూడా మేము తొందరగా చేయగలం, ఎందుకంటే మైండ్ కామ్గా ఉంటే యూ కెన్ టేక్ వెరీ గుడ్ డెసిషన్స్ కదమ్మా. దాంతో వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ. నేను ధ్యానంకి వచ్చిన తర్వాత నేను మెయిన్గా నోటీస్ చేసింది రిలాక్స్గా ఉండటం, హ్యాపీగా ఉండటం, అంతకంటే ఏమీ లేదమ్మా. స్పిరిట్తో కనెక్ట్ అయి ఉండటమే స్పిరిచువాలిటీ అనే సంగతి నేను బాగా నేర్చుకున్నాను అనమాట. ఇంతకుముందు వినటం కాదు కానీ నా లైఫ్లో చూశాను, నేను మిగతా పిల్లలకు కూడా చూపిస్తున్నాను. ఆంటీ ఏంటి లైఫ్ నిజంగా ఎంత ఈజీ ఆంటీ అన్నాళ్ళు కూడా ఉన్నారనమాట. ధ్యానం చేయకముందు అంత ఏదో డిఫికల్ట్, చాలా కష్టం అంటే వాళ్ళందరూ కూడానమ్మా ఇప్పుడే అదేంటి కోర్సెస్ జస్ట్ ఫినిష్ చేసుకొని యూకే వెళ్ళి మాస్టర్స్ చేసి మ్యారేజ్ చేసుకొని ఏదో ఒక 1 or 2 బేబీస్ తర్వాతనో లేకపోతే లైఫ్ స్టార్టింగ్లోనో ఉన్నారు. వాళ్ళు స్టడీస్ టైంలో అంత పెద్ద వాళ్ళకేం తెలియదు స్పిరిచువాలిటీని గురించి. ఎక్కడన్నా ఏమన్నా విన్నా కూడా అదేదో రొటీన్గా చేసేవాళ్ళే తప్ప పండక్కి పూజ చేసుకోవటం, టెంపుల్కి వెళ్ళి రావటం ఇలాంటివి తప్ప అంత పెద్ద వాళ్ళకి డీప్ నాలెడ్జ్ ఏది వింటా ఉంటారు కానీ దాని గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ధ్యానం చేయడమే ఆధ్యాత్మికత అనేది మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ధ్యానం చేయటమే ఆధ్యాత్మికత. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, ఎట్ట, అసలు అవన్నీ కూడాను వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న తర్వాత దే ఆర్ సో హ్యాపీ అనమాట. బాగా అర్థం అవుతుంది వాళ్ళకి. సైన్స్తో కనుక నువ్వు కలిపి చెప్పినప్పుడమ్మా వాళ్ళకంతా కూడా క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఎక్కడైతే నీ అవేర్నెస్ ఉంటుందో అక్కడికే ఎనర్జీ ఫ్లో అవుతుందమ్మా అని చెప్పి దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. నా మోకాలు నొప్పిగా ఉందా అంటే అని చెప్పేసి ధ్యానం చేసి ఇక్కడ అవేర్నెస్ పెట్టి అక్కడికి ఎనర్జీని తీసుకొని వెళ్ళి ఇట్స్ గాన్ ఆంటీ అన్నాళ్ళు కూడా ఉన్నారమ్మా. వావ్. ఇంకా మీరు మీ పైన మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు మేడం ధ్యానం నేర్చుకున్న తర్వాత? ఇన్నర్ జర్నీ, జేటీటీపీ కూడా చేశాను అన్నారు కదా, వాటి తర్వాత ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు? ఎక్స్పెరిమెంట్స్ అంటేనమ్మా నా ఎక్స్పెరిమెంట్స్ నా బాడీలో ఉన్నవే. నేను ఏదన్నా మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఫస్ట్ ముందు నేర్చుకుంది ఏంటంటే, నేను నేర్చుకున్నా వేరే వాళ్ళకి చెప్పినా కూడా బాడీ సెల్స్ అన్నీ మన లైవ్ సెల్స్ అమ్మ. అందుకని అవి వింటవన్నమాట మన మాట. మనం చెప్పేది ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేవి నా బాడీ సెల్స్ అన్నీ వింటున్నాయి అనమాట. అవి విని 7 yearsకి ఒకసారి చేంజ్ అయిపోయింది. అందుకే నీ ముఖంలో వీటిల్లో కూడా 7 yearsకి ఒకసారి మన బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం తీసుకునే గాలి ముందు ప్రాణవాయువుని తీసుకుంటామమ్మా. అది మన హిరణ్య గర్భాలోకి వెళ్ళిన తర్వాత ప్రాణశక్తిగా మారి మన 72,000 నాడీస్లోకి ప్రాణశక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది కదమ్మా. ఆ జరుగుతూ ఉన్నప్పుడు మన ఈ బాడీలో ఉన్న సెల్స్ అన్నీ జస్ట్ హనీ కోంబులాగా ఎంటీగానే ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీబడి నోస్ కదా, ఈచ్ సెల్కి ఒక న్యూక్లియస్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ తిరుగుతూ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద సెల్ ఈజ్ ఎంటీ అన్న సంగతి తెలుసు. సో మై సెల్ఫ్ అండ్ యు ఆర్ అంటే 90% ఆఫ్ అవర్స్ ఈజ్ ఎంటీ. సో దాన్ని కాస్మిక్ ఎనర్జీతోటి నింపినప్పుడు, ఈ హనీ కోంబో అంతా కూడా కాస్మిక్ ఎనర్జీతో నింపినప్పుడు బాడీ ప్యాచెస్ అన్నీ పోయినప్పుడు హెల్దీగా ఉంటాం అన్న సంగతి తెలిసిద్దమ్మా. అంటే కేవలం మీరు సాధనతోనే తెలుసుకున్నారు ఇవన్నీ? సాధన థియరిటికల్గా మనకు ముందు తెలిసిన అనుభవ జ్ఞానం. థియరిటికల్గా ముందు మనం ఎక్కడో ఈ సైన్స్ అని ప్రాక్టికల్స్ ఇవన్నీ విన్నా కూడా ఎప్పుడు మైండ్ పెట్టలేదమ్మా దాని గురించి. ఎవరో సైంటిస్టులు ఎవరో చేస్తారు, ఏంటో చూస్తారు, అది మనం మనీ మీద ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా తెలియదు అనమాట. కానీ ఆ కాస్మిక్ ఎనర్జీ తెలియటం దగ్గర నుంచి, ఎనర్జీ అయిపోయిన దగ్గర నుంచి నేను నా ఎక్స్పీరియన్స్ తోటి నేను ఆ ఎనర్జీకి నాలో ఎలా ప్రాణశక్తి ప్రసారం ఎలా జరుగుతుంది, నా హిరణ్య గర్భాలో నుంచి అది ప్రాణవాయువు ప్రాణశక్తిగా మారి ఎలా ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుతున్నప్పుడు కూడా ఐ కెన్ ఫీల్ అమ్మ, నేను ఆ ప్రాణశక్తి ప్రసారం ఈ 72,000 నాడీస్లో చుట్టూ తిరుగుతున్నట్టుగా కూడా నేను ఆ వైబ్రేషన్స్ని గమనించగలను నేను వైల్ ఐఎమ్ టాకింగ్ అనమాట. ఇంకా మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత పుస్తకాలు ఏమైనా చదివారా మేడం? బుక్స్ చదివాను. యు ఆర్ ద ప్లెసిబో అనే బుక్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. యు ఆర్ ద ప్లెసిబో, మైండ్ ఓవర్ మ్యాటర్ కదమ్మా. అది ఎప్పుడు ఆ మాట అంతవరకు వింటాం కానీ నేను ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయలేదన్నమాట. డాక్టర్ డిస్పాంజో ఆయన బుక్ చదివిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏదైనా మైండ్ ఓవర్ మ్యాటర్ అనమాట, మైండ్ దాని మీద పెడితే అది చాలా ఉంది.
ఆ బుక్ నేను తర్వాత ఆయన్ని కూడా కాంటాక్ట్ చేశానన్నమాట. ఇలా ఈ సంగతి అని చెప్పేసి నా వ్యూస్ కూడా పంచుకున్నాను. ఏదైనా కూడా మైండ్ ఓవర్ మ్యాటర్ ఎప్పుడు కూడానమాట. మళ్ళీ నేను మా హస్బెండ్ ప్రాక్టీస్లో పేషెంట్స్ని కూడా చూసేదాన్ని అనమాట. ఎవరికైనా సరే డిమెన్షియా కానీ ఏదన్నా వచ్చినప్పుడు మైండ్ సరిగ్గా లేనప్పుడు వర్కింగ్ ఏజ్ డిమెన్షియా అని కూడా వస్తుందమ్మ కొంతమందికి. అవన్నీ కర్మ మూలంగా, అది డిఫరెంట్ థింగ్. అవి వచ్చినప్పుడు ఒక్కోసారి ఈ వీక్లో చూస్తే ఒక రకంగా ఉంటారు, నెక్స్ట్ వీక్లో చూస్తే ఇంకా కొన్ని బాడీ ఫ్యాకల్టీస్ పడిపోతాయి, ఆ తర్వాత ఇంకా పడిపోతాయి. ఎందుకంటే మైండ్ పని చేయట్లేదు కాబట్టి బాడీ ఈజ్ నథింగ్, తర్వాత ఏది పని చేయదు బాడీలోనమాట. అందుకని మైండ్ ఓవర్ మ్యాటర్ అనేది అది నేను అంతకుముందు తెలుసు, ఇప్పుడు ఐఎమ్ జస్ట్ 100% అనమాట. యు ఆర్ అప్లయింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. నా మీదే కాకుండా నేను అందరికీ చెప్తాను, అన్నీ చూస్తాను. మళ్ళీ నేను డాక్టర్ బిఎం హెగ్డే అని చెప్పేసి అని ఉంటారు కదా, ఆయన అసలు ఎప్పటి నుంచో చెప్తా ఉంటారనమాట ఈ విషయాలన్నీ కూడా. వాళ్ళు చేంజెస్ ఇవన్నీ ఉంటుంది కదా, దానికి కూడా అవి కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళు డాక్టర్స్ కూడా ఉన్నారనమాట. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. మేడం, జో డిస్పెన్సా గారిని కలిసాను అన్నారు కదా, వారితో మాట్లాడి ఆయనకి నేను అప్రిషియేట్ చేశాను అనమాట. దాంతో ఆయన అందులో ఆ బుక్ చదివిన తర్వాత ఆయన అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి బిగినింగ్లో ఎలా ఫీల్ అయ్యారు రియల్గా వినటానికి నేను ఆయన మాటల్లో తెలుసుకోవటానికి నేను ఫోన్ చేశాను. చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు. చాలా ఆ తర్వాత ఇంక ఇప్పుడు రకరకాలుగా స్పీచెస్ అన్నిట్లో ఇస్తూ ఉంటానమ్మా, చూడండి అని చెప్పారు. దాంట్లో ఎప్పటి నుంచి నేను వింటానే ఉన్నాను అనమాట. ఇంకేం బుక్స్ చదివారు మేడం? మళ్ళీ పూర్ణాత్మ, సోల్స్ జర్నీ చదివాను. మళ్ళీ న్యూ ఎనర్జీ, ఇంకా అన్ని బుక్స్ రెగ్యులర్గా మన వాళ్ళందరూ చదివేవన్నీ చదివాను అనమాట. నేను లైట్ వర్కర్స్ దాంట్లో బాబుతోటి మాట్లాడినప్పుడు బుక్స్ పంపించమ్మంటే అన్ని బుక్స్ పంపించారనమాట. అలా మళ్ళీ నాకు పిరమిడ్స్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. చెప్పండి మేడం మీ అనుభవాలు. కొంతమందికి ఇప్పుడు ఏదన్నా కొంచెం అదే హెల్త్ బాగలేనప్పుడు నేను బెడ్స్కి కూడా పిరమిడ్స్ పెట్టించానమ్మా వాళ్ళతోటి. అందులో పడుకున్నప్పుడు పిరమిడ్స్లోంచి కాస్మిక్ ఎనర్జీ పిరమిడ్స్, ఆ ఎనర్జీని అంతా పిరమిడ్ గ్యాదర్ చేసి మన బాడీకి ఎక్సెస్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది అనమాట. 3 times అని చెప్పి చెబుతూ ఉంటారు అందరూ. కానీ నాకు క్లియర్గా నీకు తెలిసిపోతుందమ్మా, పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత నీ పైన అసలు అభిషేకం జరుగుతున్నట్టుగానే పిరమిడ్ అంత ఎనర్జీ నీ పైకి ఫ్లో నీవే తెలుసుకోగలవన్నమాట. అది అసలు నేను ఇప్పుడు మాట్లాడుతాను, అసలు పిరమిడ్ ఉంది అనే సంగతి మనం అనుకున్నా కూడా, భావన చేసినా కూడా చాలా మంది భావనా శక్తికి. బాలకృష్ణ సార్ ఎప్పుడు చెప్తుంటారు, ఫిజికల్గా ఉన్నది హాస్టల్గా అనుకున్నా కూడా ఆ ఎనర్జీ ఫీల్ అవుతాం. అది భావనా శక్తి అనమాట. అసలు నాకైతే ఆ భగవంతుడి సృష్టిని స్టార్ట్ చేయబోయేటప్పుడు కూడా భావనతోనే చేశాడమ్మా. భావన మాత్ర సంతుష్ట ఏ నమో నమః అని చెప్పేసి నేను లలితాదేవికి రోజు చదువుతానమ్మా. అందుకే ఆవిడ భావనతోటే అది అనమాట సంతుష్టి. అందుకే నేను పూజలు కానీ ఏవైనా కూడా భావనతోటి కూడా చేస్తానమ్మా. ఎప్పుడు అదే భావనతోటి ఉంటామన్నమాట. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతూ ఉన్నామమ్మా, మాట్లాడుతూ ఉండేదంతా కూడా ఆ అమ్మవారికి కానీ ఆ భగవంతుడు అనేవాడు, ఆ మూల శక్తి ఎవరుండారు ఆయనకి ఇదంతా కూడా పారాయణ లాంటిది అనమాట. నేను ఎక్కడ తిరిగినా కూడా నేను ఎక్కడ స్టెప్ వేసినా అదంతా ఆయనకు ప్రదక్షిణాలనే అనుకుంటాను. అది నేను భోజనం చేసేటప్పుడు అంతా ఆయనకి ప్రసాదం అని అనుకుంటాను, ఎవరికన్నా పెట్టేటప్పుడు కూడా అది ప్రసాదం అనే అనుకుంటాను. అంటే వారిని మీలోనే దర్శించుకుంటున్నారు. నేను చేసేది ఏదైనా కూడా భావనతోటే చేస్తానమ్మా, విజువలైజ్ చేస్తా, భావనతోటే చేస్తానన్నమాట. అది భావదారిద్ర్యం ఏమి ఉండదు కదమ్మా. నేను అంత చేయలేకపోవచ్చు, నాకు టైం లేకపోవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. భావానికి ఏముండదు కదా. నేను 24 గంటలు హాయిగా ఫ్రీగా మీతో మాట్లాడుతున్నా కూడా నాలో జరిగే జపం జరుగుతూనే ఉంటుందమ్మా. అలా మీరు పిరమిడ్ శక్తితో అనుభవాల గురించి చెప్పారు కదా మేడం, మీకు ఇంకా థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయని విన్నాను, చెప్పండి మేడం వాటి గురించి. థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ అసలు నాకు బిగినింగ్ దగ్గర నుంచి నేను ఇన్నర్ జర్నీ మొదలుపెట్టి అదే చేసిన తర్వాత, ఇన్నర్ జర్నీకి ముందే కూడా రాము మాస్టర్తో ఉన్నప్పుడు కూడా నేను థర్డ్ ఐ కూర్చొని ఉన్నప్పుడు నా లోపల నుంచి నేను బయటికి రావటం, నేను వెళ్ళి అసలు నా పక్కనున్న గ్లాసులో నుంచి నీళ్లు తీసుకొని తాగటం, నా బాడీ నేను బెడ్ మీద నుంచి చూడటం, అలాంటివి కూడా చూశాను. రాము గారితో కూడా నేను పంచుకున్నాను
అనమాట. ఆ తర్వాత అదేంటి మన పత్రిజీ గారితో, పత్రిజీ గారండి మీరు అసలు నాకు ఇప్పుడు దాకా ఎందుకు తెలియలేదండి అని చెప్పేసి అని అడిగితే, నువ్వు నాకు ఎప్పుడో తెలుసమ్మా అని అన్నారనమాట. పత్రిజీ గారు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి నాకేమన్నా చూపించగలరా, ఇది కూడా అందులో నేను యాస్ట్రల్గానేనమాట, చూపించగలరా అంటే మేమిద్దరం మానస సరోవరానికి వెళ్ళినట్టు, మళ్ళీ ఇంకా కొంతమంది అందరూ దేవతలందరూ ఎవరోతో కూడా కలిసి అందరం కలిసి అదే మామూలు స్నానాలు అవన్నీ చేస్తా ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాలాంటి నిర్మలలు అసలు వేల మంది ఉన్నారనమాట. ప్రతి దేవతతోటి ఇంకొక వాళ్ళు కలిసి ఉండారనమాట. అలా అనిపించింది. మళ్ళీ అక్కడ పత్రిజీ గారి పక్కన దాని మీద ఇంకొక నిర్మల నిలబడి ఉంది, వాళ్ళిద్దరు నిలబడి ఉండారు. అసలు నేను చూసి అక్కడ ఉండారు ఇక్కడ ఉండారు ఎవ్రీవేర్, నేనేంది ఎంత బాగుంది ఇక్కడే అన్ని చోట్ల ఉండాను అని చెప్పేసి అని రాసలీలను గుర్తు తెచ్చుకున్నాను. శ్రీకృష్ణుడు నేను చదివింది అదే కదా అని చెప్పేసి అని అది కూడా గుర్తు తెచ్చుకొని వెళ్ళి అయినా చూద్దామని పత్రిజీ గారి పక్కన ఉన్న నిర్మల్ని టచ్ చేద్దామని టచ్ చేయబోయేతలకి నేను ఐ కేమ్ అవుట్. ఐఎమ్ ఏ మల్టీ డైమెన్షనల్ సోల్ అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మనం చదువుతున్నాం సేతు విజ్ఞానం ద్వారా, పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు వీఆర్ ఎవ్రీవేర్ అని. ఇది మీరు అనుభవపూర్వకంగా పత్రిజీ వారితోనే మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేసి తెలుసుకున్నారు. వండర్ఫుల్ మేడం. మళ్ళీ తర్వాత నేను బాలకృష్ణ గారితో ఉన్నప్పుడు కూడా ధ్యాన మహాచక్రం ఉంటుంది కదా, ధ్యాన మహాచక్రానికి ముందు ధ్యాన మహాచక్రం కోసం అని చెప్పేసి అని మేమందరం ధ్యానం చేస్తూ ఉన్నాం అనమాట. చాలా అద్భుతంగా జరగాలి అని చెప్పేసి అని. ఆ తర్వాత నేను ఇక్కడ లేను కానీ నేను చూస్తూనే ఉంటాను కదా అన్ని దాంట్లో చూస్తున్నప్పుడు యూట్యూబ్స్లో అక్కడ నేను చూస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు మా ధ్యాన మహాచక్రానికి మనీ మాస్టర్స్ కాకుండా ఇంకా అదర్ తలాల నుంచి ఏ మాస్టర్స్ అన్న వచ్చారా అని చెప్పేసి అని చూశాను అనమాట. ఆ విషయం కూడా నేను వాణి గారితో బాలకృష్ణ గారితో పంచుకున్నాను. ఈసారి ధ్యాన మహాయాగంలో ఎవరెవరు వచ్చారు మేడం మీరు చూసి? 2 సార్లు కనిపించింది కూడా నాకు అశ్విని దేవతలు కనిపిస్తున్నారమ్మా, హీలింగ్ అనమాట వాళ్ళంతా, హీలింగ్ దేవతలు. నేను ఎప్పుడు మనుషులు ఇప్పుడు ఒక మనిషిని చూస్తే హీలింగ్ని గురించి ఆలోచిస్తానమ్మా. మామూలు ఇప్పుడు మిమ్మల్ని చూశాను అనుకో, మీరు చూసినప్పుడు మీకు మీ కళ్ళల్లో కానీ మీ బాడీలో కానీ ఏ రకమైన టెన్షన్ ఉందా అని చెప్పేసి అని మామూలుగా చూస్తానన్నమాట. దాని గురించి కూడా మాట్లాడతాను మళ్ళీ మీతోటి. అలా హీలింగ్ అనమాట మెయిన్. ముందు బాడీ ప్రశాంతంగా ఉన్నప్పుడు, బాడీయే కదమ్మా మనకి వెహికల్, బాడీ సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. దీంతోటే కదా మనకు స్పిరిచువల్ డెవలప్మెంట్ అంతా కూడాను. దాంతో నాకు నేను ఎప్పుడు బాడీ అది చూస్తాను. సో ధ్యాన మహాచక్రం మీరు యూట్యూబ్లో చూసినప్పుడు కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది మీరు ఆ ఎనర్జీకి కనెక్ట్ అయ్యారు. ధ్యాన మహాచక్రం జరుగుతున్నప్పుడు మార్నింగ్ మెడిటేషన్ వచ్చి కూర్చుంటాను. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే నేను మామూలుగా కూర్చొని చూస్తూ ఉంటాను, ధ్యానం చేస్తూ ఉంటాను. చూస్తున్నానో కూర్చున్నానో ధ్యానంలో ఉన్నానో యాస్ట్రల్గా ఉన్నానో కూడా తెలియకుండా జరుగుతాయి అన్నమాట. అలా పత్రిజీతో మీ అనుభవాలు ఏమున్నాయి మేడం ఆస్ట్రల్గా? బాలకృష్ణ గారితో చెప్తే బాలకృష్ణ గారు హ్యాపీగా ఆయన చక్కగా నాకు పత్రిజీ గారికి ఫోన్ చేసి ఇచ్చారనమాట. పత్రిజీ గారిని మీరందరూ కూడా ఒక కింపురుషులు అని చెప్పేసి అని నాకు అప్పుడు వచ్చిన థాట్ అనమాట. కింపురుషులు అని చెప్పేసి అని అందరు కలిసి కూర్చొని సుఖ మహర్షి, వ్యాస మహర్షి వీళ్ళు కూడా కింపురుషులు, సుఖ మహర్షి కింపురుషుడే, హనుమంతుడు హనుమాన్జీ అని వీళ్ళందరితో కలిసి కూర్చొని మీరు కూడా ఉన్నారండి అప్పుడు. ఇప్పుడు మన పత్రిజీ గారు అయితేనే మనీ లెవెల్కి వెళ్ళి చెప్పగలరు అనమాట. మళ్ళీ మనీ లెవెల్కి వెళ్ళి చెప్పకుండా మళ్ళీ హయ్యర్ లెవెల్లో ఉంటే మనం ఏం చేస్తామమ్మా, ఫోటోకి దండేసి పూజ చేస్తాం. అలా కాకుండా ఆయన మనీ లెవెల్కి వచ్చి అసలు ఏం తెలియనట్టుగానే ఉంటారు ఎప్పుడు కూడా అనమాట. అసలు ఆయన ఆ స్థితిలో ఉన్నట్టుగా కూడా మనకేం తెలియదు. మన పక్కన కూర్చుంటే మని మాదిరిగానే అలా ఉంటారు. అలా ఉండాలి అంటే పత్రిజీ గారికే సాధ్యమైద్దని చెప్పేసి అని పత్రిజీ గారిని ఇక్కడ పంపించినట్టుగా నేను తెలుసుకున్నానండి. ఆ మీటింగులో నేను అక్కడ మిమ్మల్ని కూడా చూశాను అని చెప్పేసి అని చెప్పాను. పత్రిజీ గారే అసలు టైమింగ్ ఇవన్నీ అడిగారనమాట నన్ను, ఏ టైము ఏంటి ఇవన్నీ కూడా అడిగారనమాట. సో హీ ఈజ్ ఆల్సో కన్విన్స్డ్ అని ఏంటి నేను చెప్పింది ఆయనకి తెలుసు అన్న విషయం నాకు తెలుసుకున్నాను. నేను ఆ ఫోన్ సార్తో మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడాను. మన బాలకృష్ణ గారు ఫోన్ చేసి ఇచ్చారు సార్కి. చేసిస్తే నేను ఆ ఫోన్లో నా ఈ ఎక్స్పీరియన్స్ చెప్తే ఆయన టైమింగ్ అడిగారు నన్ను, ఎక్కడ ఏంటి అని చెప్పేసి అని ఇవన్నీ కూడా అడిగారు అనమాట. చాలా మళ్ళీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారని కూడా చెప్పాను అనమాట. బాలకృష్ణ గారు వాళ్ళందరూ టైమింగ్ కూడా చూసుకోకుండా ఎక్కడ పడితే అప్పుడు ఏ టైం అన్ని టైంలో పనిచేస్తున్నారు. చాలామంది కూడా ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారండి అని చెప్తే ఏమన్నారు మేడం సార్? ఏమంటారు? వాళ్ళందరూ కూడా భూమికి దిగి వచ్చిన దేవతలమ్మ అని చెప్పేసి అని
వావ్. అని చెప్పేసి అని అన్నారనమాట. నాకు అసలు చాలాసేపటి వరకు నేనే తట్టుకోలేకపోయాను. పత్రిజీ గారు కూడా క్వైట్గానే ఉండారు అవతల ఫోన్లో అనమాట. అలా ఫోన్ కాన్వర్జేషన్లో మీరు అన్నీ చెప్పడం వల్ల వారు చెప్పారు. తర్వాత రీసెంట్లీ ఇంకా అనుభవాలు సార్ భూలోక యాత్ర అయిపోయిన తర్వాత అమ్మ నాకు తెలుసు సార్ సంగతి అదంతా కూడా. నేను ఎప్పుడు దేని విషయంలో కూడా ఆశ్చర్యపోవటం ఎవరూ కాలేదు, కానీ నాకు తెలుసు అనమాట. అంతకుముందు నేను పత్రిజీ గారితో ఎవరన్నా మాట్లాడాలి అంటే మామూలుగా అందరూ మాట్లాడాలి అంటే ఇక్కడికి రావాలి, మాట్లాడతారమ్మ ఫిజికల్గా. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా నేను రావాలి, నేను మాట్లాడాలి అనుకుంటే మాత్రం ధ్యాన స్థితిలో వాళ్ళు సాధన చేస్తే ప్రతి ఒక్కరూ పత్రిజీ గారితో మాట్లాడగలరు. ఇప్పుడు మనకి అందరికి అందుబాటులో ఉన్నారు చాలా మంది. మొన్న నేను శక్తి స్థల్కి వెళ్ళి మాట్లాడాను. అక్కడ వాళ్ళందరూ ఏంటమ్మా మీరేం చూశారు, నేను హ్యాపీగా ఉంటాం. అసలు అక్కడ తెలిసిపోతుంది కదా మనం అందరూ అక్కడ ఉన్నప్పుడు. ఏంటమ్మా మీకేంటి మీరు చెప్పండి అని చెప్పేసి అని అందరు అడిగితే నేను వెళ్ళి తలవైపు నిలబడ్డాను. ఇటు వస్తే కదా అమ్మ కనపడేది అని అన్నారనమాట. మీరు ఎక్కడుండ చూడగలరులేండి అనుకుంటా నేను అక్కడికి వచ్చాను, ఎదురుగుండా వచ్చాను అనమాట పత్రిజీ గారితో. అంతే, అలా చూసి అంతే చూస్తున్నారు. నేను కొంతసేపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని వచ్చేసాను. నిజంగా శక్తి స్థలండి. అసలు బాడీ అంటే బాడీ నథింగ్, ఇట్స్ ఓన్లీ మెటీరియల్. బాడీకి లిమిటేషన్స్ ఉంటాయి మేడం, వితౌట్ బాడీ ఏడ లిమిటేషన్స్ ఉన్నాయి మనకి. అవును, బాడీ అని కాదు, అసలు ఆయన ఆ శక్తి అక్కడ ఉందన్నమాట, ఎనర్జీ అన్నమాట. నిజంగా నేనైతే అందరికీ చెప్తాను, ఆ ఎనర్జీ ఆ శక్తి స్థలకి వెళ్ళి కూర్చొని కాసేపు ధ్యానం చేయండి అమ్మా అని చెప్పేసి అని అందరిని అడుగుతాను అనమాట. వండర్ఫుల్ మేడం, ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా మందికి వెళ్తుంది అది. చాలా అసలు కూర్చొని చూడాలి, ధ్యానం చేయాలి, అక్కడ కలిసి కూర్చొని చూడాలన్నమాట. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. రీసెంట్లీ మీకు వచ్చిన అనుభవం ఏంటి మేడం భూమాత గురించి? భూమాత గురించి అమ్మ, భూమి తను చేంజ్ చేసుకోపోతుంది అనమాట. తన డైమెన్షన్ చేంజ్ చేసుకోపోతుంది. ఇంకా ఆ తల్లి ఇంకా అసలు ఇంకా ఓర్చుకోలేదు కదమ్మా. ఎంత ఇప్పుడు వాళ్ళ ఎంతమందిని ఎన్ని యానిమల్స్ని నువ్వెంతో ఏదైనా అంతే భూదేవికి అనమాట. అవన్నీ చనిపోతూ ఉంటే తల్లి చూడలేకపోతుంది అనమాట. తను ఇంకొకసారి విధులిచ్చి నెక్స్ట్ 7 years లోపల మనకంతా తెలిసిపోయిద్ది అనమాట. యానిమల్స్ని చంపటం ఇవి కూడా మనం అంత ఇంకా చేయలేరన్నమాట అసలు. ఇప్పుడు మనకి మనుషులకు కరోనా వచ్చినట్టే వాటికి కూడా ఏదో వచ్చి అవి తినటానికి కూడా మనకి పనికి రాకుండా వస్తాయి అన్నమాట. ఈసారి అట్నుంచి రాబోతుంది ఏదైనా సరే మామూలు యానిమల్ ఇది జరగాలి అంటేనమాట. ఇంకా అలా జరిగితే తప్ప మనకి ఉపద్రవాలు ఇలాంటివి వచ్చి జరిగితే తప్ప ఆవిడని మనం తీసుకోవాలి. అందుకని ధ్యానం చేసే వాళ్ళకి ఎప్పుడూ బాగానే ఉంటుందమ్మ లైఫ్. కానీ ధ్యానం చేయని వాళ్ళకి కూడా మీరందరూ కలిసి నేర్పించాలి. ఈ మాట చెప్తే డైరెక్ట్గా నమ్మరు ఎవరు కూడాను. కాకపోతే మనందరూ మామూలుగా చెప్పేదేదో చెప్పాలన్నమాట. ఇప్పుడు నేనైతే మాత్రం యానిమల్స్కి ఎప్పుడైనా కూడా ఉపద్రవం ఏదైనా జరుగుతున్నప్పుడు మనుషుల కంటే ముందు యానిమల్కి తెలిసిద్ది. మనుషులంటే ధ్యానుల సంగతి కాదమ్మా, మిగతా వాళ్ళ సంగతి వాటికి బాగా తెలిసిద్ది అనమాట. తెలిసినప్పుడు నేను 3 రోజులకో 4 రోజులకో నన్ను చంపేస్తారన్న విషయం ఆ యానిమల్స్కి తెలిసిద్ది. తెలిసి ఎంత యాగని అనుభవించిద్దో. యానిమల్ అయినా కూడా దానికి బతకాలనే ఉంటుంది, చంపుతున్నారు, ఆ బాధ భరించాలి అని చెప్పేసి అని తనకు తెలిసిద్ది అనమాట. ఆ తెలిసినప్పుడు ఈ బాడీలో ఉండే మీట్ అంతా కూడా అసలు ఒక యాగనీతో ఉండిపోయిద్దమ్మా. ఆ మీట్ తిన్నాళ్ళకి ఇంకా నీకు ఎలా ఉంటుందమ్మా, నీకు ఎలాంటి రిసెప్టివ్ పవర్, నువ్వు ఏది రిసీవ్ చేసుకోగలవు, అలాంటి మీటు తిన్న నీ బాడీ కానీ నీ మెంటాలిటీ కానీ ఎలా ఉంటుందో ఆలోచించాము ఒకసారి. ఎగ్ ఏముందమ్మా, అది వెజిటేరియన్ నెలే అన్నాళ్ళు చాలామంది నిన్నా అనమాట. అది కూడా ఇప్పుడు ఎగ్స్ కూడానమ్మా సంవత్సరానికి గోల్డ్ కొంత వరకు మాత్రమే పెట్టగలవు అనమాట న్యాచురల్గా జరిగితే. వాటికి హార్మోన్స్ ఇచ్చేసిన తర్వాత ఎముకలన్నీ కూడా ఎక్కువ హార్మోన్స్ అయితే లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఆస్టియోపోరోసిస్ అని వచ్చింది. అలాగే వాటికి కూడా వస్తాయి అన్నమాట. ఎంత పెయిన్ తోటి గుట్టలాగా ఉండి ఎంత బాధపడతా ఎగ్స్ ఇస్తూ ఉంటాయి. ఆ ఎగ్ తింటే ఎగ్జాక్ట్గా సేమ్ థింగే వచ్చిద్దమ్మా మనకి. న్యాచురల్గా వచ్చింది కాదు, అది సెడేటివ్స్ ద్వారా ఇవ్వబడింది. దానికోసం సెడేటివ్స్ అని కాదు, హార్మోన్స్ ఇస్తే ఎక్కువ ఎగ్స్ పెడతాయి అన్నమాట. అలా సో భూమి మీద మార్పులను చూడబోతున్నాం మనం అతి త్వరలో.
సో దానికి మనం ఎలా ఉండాలి అనేది మీకు వచ్చింది? ధ్యానం చేయటం అంటే ఏంటమ్మా, నీలో ఉండే కోపాన్ని తగ్గించుకోవటం కోసం అని చెప్పేసి నువ్వు యాక్సెప్టెన్సీ పెంచుకుంటావు, నీకు వేరే వాళ్ళ మీద ఏమి ద్వేషం ఉండదు, మళ్ళీ కంపారిజన్ అసలు చేసుకోమమ్మా. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, అలాగే కంపారిజన్ చేసుకోము. దాంతో ఎప్పుడు హ్యాపీగానే ఉంటావు. మీలాగా హ్యాపీగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఇంకేం చేయాలి మేడం ధ్యానంతో పాటుగా? ధ్యానంతో పాటు ఏం చేయాలంటే అమ్మా, ఎప్పుడు యాక్సెప్టెన్సీ. ఇప్పుడు నాకు బాగా నమ్మకం అమ్మ, పంచభూతాలు ఉంటాయి కదా, మనం పంచభూతాలతోటే మనం అన్నీ చేస్తున్నాం, పంచేంద్రియాలతోటి పంచభూతాలతోటి. అందుకని మనం ఉదయాన్నే లెగవంగలోనే, నేను స్నానం చేసేటప్పుడు దీంట్లోనే నేను వరుణ దేవుడికి ఎంత హాయిగా స్నానం చేస్తానమ్మా. ఎన్నో బకెట్లు షవర్లో కూర్చొని, అసలు మనకి తెలియదు అనమాట. ఒక్క చెంబుతో స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆఫ్రికన్ కంట్రీస్లోనమాట. వాటర్ ప్రాబ్లం. అందుకని వరుణ దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలమ్మా. మనకి అసలు వాటర్ ప్రాబ్లం మనకి ఉండకూడదమ్మా. 3 వంతులు భూమి అంతా వాటరే ఉంది. మనకి వాటర్ ప్రాబ్లం వచ్చిందంటే అది మనీ ఇదేనమాట అంతా. దానికోసం అని చెప్పి స్నానం నేను ఇంత బాగా చేయగలుగుతున్నాను అని చెప్పేసి వరుణ దేవుడికి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా. థ్యాంక్స్ చెప్పుకోవాలంటే కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పేసి. అలాగే మనం మామూలు వాయుదేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. మనం ఏముంది, గాలి హాయిగా పీల్చుకుంటూ ఉంటాం. చూడు, మొన్న కరోనాలో ఆక్సిజన్ లేకపోతే కష్టపడ్డారు కదా అందరూ. ఆ ఆక్సిజన్ తక్కువ అయ్యే కదమ్మా, చనిపోయారు అంతా కూడాను. అందుకోసం అలాంటి వస్తే కానీ నీకు రియలైజ్ కావు అనమాట. చెప్పుకోండి అమ్మ అంటే ఎవరు ఓకే అంటారు కానీ చెప్పరు. ఇది నిజంగా జరిగి చూపించారు కదమ్మా మనకి. అంటే పంచభూతాలకి కృతజ్ఞతతో ఉండడం వల్ల ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే అవే మన లోపల ఉంటాయి కదమ్మా. అవే మన లోపల ఉంటాయి, పంచేంద్రియాలు పంచభూతాలు ఇవన్నీ కూడా అనమాట. నేను నేర్చుకుందల్లా నీకు చూసే శక్తి నీ కళ్ళలో ఏం లేదు, ఇవన్నీ ఊరికే జస్ట్ ఇవేనమాట, అంతే స్కాన్ చేస్తాయి అనమాట. అవన్నీ చూసే శక్తి కూడా నీ లోపల నుంచి వచ్చింది. వినికిడి శక్తి, గ్రహణ శక్తి, అన్ని శక్తి అంతా ఇక్కడి నుంచే వచ్చింది అని చెప్పేసి బాడీకి కూడా కింద నుంచి పై దాకా ప్రతి బాడీ పార్ట్ మీద నేను అందరు కూడా మామూలు దాని మీద అవేర్నెస్ పెట్టి వాటిని కూడా యాక్టివేట్ చేసి ధ్యానంలో కూర్చుంటారమ్మా. మీరు అంటే ఎంతసేపు కూర్చుంటే మనం అలాంటి ఫీల్ తెచ్చుకుంటామంటారు? ఎంతసేపు కూర్చుంటేను కాదు, ఎంత కాన్సన్ట్రేట్ చేసి కూర్చోగలం అనేదాన్ని ఎరుకతో ఉండటం అనమాట. ఎప్పుడు ప్రజెంట్లో ఉండాలమ్మా. అది మనం ప్రజెంట్లో ఉన్నప్పుడు ఓపెన్ అయిపోతుంది మనకి. అప్పుడు ఫ్యూచరు, అదే పాస్ట్, ఫ్యూచరు, ప్రజెంట్ మొత్తం నీకే కనపడుతుంది అనమాట. అసలు మనం ఈ ప్రపంచాన్ని ఎంత చూస్తామమ్మా, అసలు ఎంత ఒక 10% కూడా మనం చూడలేము. 90% మనం ఏం చూడలేదన్నమాట. మనం చూడాల్సింది ఇంకా ఉంది. మన ఆ థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడే అన్నీ కనపడతాయి అన్నమాట మనకి. అసలు ఆ గ్రహణ శక్తి కూడా అప్పుడే పెరిగిద్దమ్మా. నేను నిన్న టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు పీపుల్ అందరూ అక్కడ ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి కొంచెంసేపు కూర్చొని నేను నోటీస్ చేశాను. వాళ్ళు చేయాల్సిందమ్మా, అక్కడ కూర్చొని ఆ ఎనర్జీ లెవెల్స్ని తీసుకోవాలి. మళ్ళీ చుట్టూత చాలామంది పీపుల్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీ అక్కడ కుప్పగా పెట్టేస్తున్నారనమాట. అంత ఎనర్జీ లెవెల్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ మనకి ధ్వజస్తంభం దగ్గర ఏరియల్ లాగా అన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అన్ని ఎనర్జీ రిసీవర్ అనమాట. అక్కడ నిలబడ్డప్పుడు అది వేరే ఎనర్జీ అమ్మ. చుట్టూత తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన చుట్టూత ఆ ఎనర్జీ అంతా మనం కుప్పగా పోసినప్పుడు ఆ టెంపుల్ చుట్టూత వీళ్ళు తిరుగుతున్నారు. చిలుకూరి బాలాజీ అసలు ఎంతమంది ఉంటారు, అలా లక్షల మంది రోజు తిరుగుతారు. ఆ స్వామి అక్కడ అంత ఎనర్జీ వచ్చిందంటే మనం ఇచ్చిన ఎనర్జీ అనమాట. అక్కడికి వెళ్ళి మనమే ఎనర్జీ ఇస్తున్నాం. కూర్చొని ధ్యాన సాధన చేసినప్పుడు మన ఎనర్జీలో మనం ఉంటాం. ఎక్కడికి మనం ఇవ్వకుండా మనకు మనమే ఉపయోగించుకుంటాం. మనం ఎందుకంటే అదంతా ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్ళాం కాబట్టి యూ ఫీల్ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటావు. నువ్వు ఇంకా కాసేపు కూర్చొని ధ్యానం రిసీవ్ బాగా చేసుకుంటావు. ఇంకా కాసేపు కూర్చొని ధ్యానం మైండ్ కూడా చక్కగా నిలకడగా ఉంటుంది అనమాట. వండర్ఫుల్ విషయాలు చెప్తున్నారు మేడం. యూఎస్ఏలో, యూకేలో, మీరు యూకేలో ఉన్నాను, యూఎస్ఏలో ఉన్నాను అన్నారు కదా, అక్కడ మనకు ఈ స్పిరిచువల్ కార్యక్రమాలు ఏమేం జరుగుతున్నాయి మేడం? ఏదైనా ఒక గ్రూప్లో ఉన్నారా మీరు? ఒక గ్రూప్లో అంటూ ఏమి లేదు కానమ్మా, టెంపుల్స్ ఉంటాయన్నమాట మనకి. అక్కడ టెంపుల్స్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మన పిల్లలు వెళ్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కార్యక్రమాల్లో కొంచెం ఏదైనా నేను హెల్ప్ చేయాలనుకున్నప్పుడు, అంటే మామూలు వంటలు చేసి పెట్టడం అంటే అలాంటివన్నీ చేసేదాన్ని. మనీ
అది మామూలు కదా. ఏదన్నా చూడాలంటే అలాంటివన్నీ కూడా నేను చూస్తూ ఉండేదాన్ని అనమాట. అక్కడ ధ్యాన కార్యక్రమాలు ఇంకేమైనా చేస్తున్నారా మీరు? ఇప్పుడు నేను ధ్యానంలో ఉండి ధ్యానాన్ని అంత చేసినప్పుడు నేను యుఎస్కి వెళ్ళిపోయానమ్మా. ఇప్పుడు యుఎస్లో మాత్రం నేను నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా నేను ఒక గ్రూప్స్గా చేస్తానన్నమాట. చేసి జూమ్ సెషన్స్ తోటి వాళ్ళతో తీసుకుంటూ ఉంటాను. మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ సైన్స్ నేర్పిస్తాను. ఇప్పుడు మనం చదివే బుక్స్ కూడా రోజుకు ఒక కాన్సెప్ట్ చెప్తానన్నమాట. చైల్డ్ విత్ ఇన్ యూ అని చెప్పేసి అని, సోల్స్ జర్నీ అని రోజుకు ఒక చిన్న చిన్న కాన్సెప్ట్స్ చెప్తా. అది అయిపోయిన తర్వాత ధ్యానం చేపిస్తాను వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉంటే అయిపోతుంది. మళ్ళీ ఏమన్నా పర్సనల్గా ఏదన్నా కావాల్సి ఉండా కూడా వాళ్ళని కూర్చోబెట్టి స్పిరిచువల్గా కాకపోయినా కూడా ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చాలా ఈజీ అమ్మ, వాళ్ళు ఒకళ్ళు తెలుసుకొని చూస్తేనమాట. వాళ్ళు తెలుసుకునేలా గైడ్ చేస్తారు. అంతే, గైడ్ చేయటం అనమాట. వాళ్ళే తెలుసుకుంటారు. ఏది కష్టం కాదు ఈ ప్రపంచంలో అనేది నాకు బాగా, ఏదన్నా ఉందా కష్టం అనేది అని ఆలోచిస్తుంటే కూడా నాకు దొరకటం లేదమ్మా. నిజంగా అలాంటిదన్నమాట. అనుభవ జ్ఞానం వచ్చినప్పుడే ఆ విషయాలు అర్థం తెలుస్తాయి. ఎనీ ప్రాబ్లం వీ కెన్ సాల్వ్ అవర్ సెల్వ్స్ అనమాట. అంతే కదా. లాక్ కీస్ లేని లాక్ ఉండదు కదా. ఉండదు, ప్రతి దానికి కీ ఉంటుంది అనమాట. అదే మా పాప ఎప్పుడు చెప్తా ఉండేది, మమ్మీ రీసెర్చ్ అంటే ఏమీ లేదు, ఉండదాన్ని సెర్చ్ చేయటమేను కదా, సైన్సెస్ అన్నీ ఆల్రెడీ ఉండయేను మమ్మీ అని చెప్పేదన్నమాట. తనతోటి నేను ఎప్పుడు చేసుకున్నాను, తను చిన్న పిల్లగా ఉన్నప్పుడు యూకేలో ఉన్నాం అనమాట. ఇంగ్లాండ్ కన్నా అర్జెంటీనాకి ఒక వార్ జరుగుతూ ఉందన్నమాట. వార్ జరుగుతూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఏం చేసేవాళ్ళు, ఒక ప్రోగ్రామ్ రాసి ఒక మిసైల్ వదిలితే అక్కడ టార్గెట్ రీచ్ అయ్యేదన్నమాట. తనని అంతకుముందు నేను హరే కృష్ణ టెంపుల్కి తీసుకొని వెళ్తే శ్రీమద్ భాగవతం తను వింటూ ఉండేది కదా. ఆ భాగవతంలో ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని అశ్వత్థామ ఎలా బ్రహ్మాస్త్రంతో ఎలా చంపాడనేది ఆయన కూర్చొని ఆ టార్గెట్ వీళ్ళేమన్నా ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నాడు, అప్పుడు ఒక మంత్రం వదిలేసేసి దాన్ని చేస్తే రీచ్ అయ్యేవాళ్ళు అనమాట. ఇదంతా కూడా ఆల్రెడీ ఉండ సైన్స్ ఏం మమ్మీ అని చెప్పేసి అని చిన్న పిల్ల దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. అప్పుడు రీసెర్చ్, ఎవ్రీథింగ్ ఈజ్ మళ్ళీ వెతకడం ఆల్రెడీ ఉంది మనలో, ఆల్రెడీ ఉండదాన్ని బయటికి తీయడం, వెతకడం. ఇప్పుడు వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారా మేడం? వాళ్ళు ఎప్పుడు ధ్యానం చేస్తారమ్మా. హరే కృష్ణ హరే రామ అని చెప్పేసి వాళ్ళు దాంతో ఇన్ని చాప్టర్స్ అని చెప్పేసి బుక్స్ చదువుతా, వాళ్ళు క్లాసెస్ ఇస్తూ ఉంటుంది. తను కూడాను వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు కూర్చొని. వండర్ఫుల్, సూపర్ మేడం. మీరు ఆన్లైన్ ద్వారానే ఈ పిరమిడ్ మెడిటేషన్ అనేది మీకు పరిచయం అయింది కాబట్టి అసలు పిఎంసి గురించి మీ మాటల్లో మేడం. పిఎంసి వచ్చిన తర్వాతనే చాలా మందికి తెలిసిందమ్మా. అసలు కొంతమంది ముందు ఫస్ట్ అయితే లేదు, కూర్చొని వీళ్ళందరూ యాస్ట్రల్ ట్రావెల్స్ని గురించి రకరకాల మాస్టర్స్ అందరు చెప్తా ఉంటే విన్నాళ్ళు బాగా వింటున్నారు, ఇదేంటో మెరికల్ చూద్దాము అని చెప్పేసి అని చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉండి చూసి అందరూ దాంతో నేర్చుకున్నప్పుడు, ఈ పిరమిడ్లో వచ్చినప్పుడు కానీ వీళ్ళు ధ్యానం చేయటం కానీ దాంట్లోటి అంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూసిన వాళ్ళు కూడా ఉన్నారమ్మ. అలా మేము పలాంది చూసినప్పుడు ఇది కదా అని చెప్పేసి అని అనుకున్నాము, చేసాము అని చెప్పేసి అని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని మూలంగా చాలా బాగా స్ప్రెడ్ అవుతోందమ్మ. ఇది వచ్చిన దగ్గర నుంచే కదమ్మా, ఛానల్ వచ్చిన దగ్గర నుంచే బాగా తెలుస్తుంది అనమాట. అంతకుముందు యూట్యూబ్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉండా కూడా మరి నేను చూడలేదు కదా, నేను అన్నీ చూస్తూనే ఉంటాను, నేను చూడలేదు కదా అలా అనమాట. నేను అసలు మామూలుగా టీవీస్ అలాంటివి నేను ఎప్పుడు చూడనమ్మా. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. పిఎస్ఎస్ఎం గ్లోబల్ గురించి వచ్చిన వాళ్ళు మేడం. గ్లోబల్ ట్రెండ్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే సాధ్యం కాబట్టి పిరమిడ్ గ్లోబల్ కోసం వచ్చారు మీరంతా. ఎప్పుడప్పుడు కొంతమంది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా వచ్చారు. ధ్యాన భారత్ కోసం కొంతమంది, ధ్యాన జగత్ కోసం కొంతమంది, ఆ గ్రూప్లో మీరు ఉన్నారని అర్థం అవుతుంది మేడం. అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది, ఆ ఎనర్జీ లెవెల్స్ని క్యాప్చర్ చేసి తీసుకోవటం అనేది
నేను మన బాలకృష్ణ సారు ఏంటి ఇన్నర్ జర్నీలో తెలుసుకున్నాను. ఆ క్యాప్చరింగ్ తెలియదమ్మా, మనకి కూర్చొని చేస్తాం కానీ ఎంతసేపు ఉన్నా కూడా బాలకృష్ణ సార్ కూడా అదే ముందు స్టార్ట్ చేసేవాళ్ళు, అందరినీ పిలిచేవాళ్ళు కూర్చొని, మనలో కూడా అందరికీ కూడా మేల్ ఎనర్జీస్ ఫీమేల్ ఎనర్జీస్ ఉంటాయి అని చెప్పేసి అని కూర్చొని అవన్నీ సమంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు అంతా కూడానమాట. మనందరం కలిసి కూర్చొని దాన్ని క్యాప్చర్ చేయటం, మనం ఇంతమందిని కలిసి కూర్చొని అంత కలెక్టివ్ ఎనర్జీస్ తోటి కనెక్ట్ అవ్వటము, అవన్నీ కూడా ఆయన చెప్పేవాళ్ళు. నేను ప్రాక్టికల్గా చేసి చూసి అనుభవించేదాన్ని అనమాట. అలా ఎలా మేడం, ఎలా కనెక్ట్ చేసుకోవాలి చెప్పండి వ్యూవర్స్కి మీ ద్వారా వెళ్తే. ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోమ్మా, నేను అన్ని రకాలుగాను చేపిస్తాను. నీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ మీద నేను వెళ్తానమాట ఫస్ట్. అంటే మనం ధ్యానంలో కూర్చునే వాళ్ళకి, ఇప్పుడు కూర్చునే వాళ్ళకి మనందరం కూడా కలిసి కూర్చొని ముందు మనకి పత్రిజీ గారి ఆశీస్సులు ఉండాలి, మహతార్ బాబాజీ, మళ్ళీ పత్రి మ్యామ్, వీళ్ళందరూ కూడా మనకు ఒకసారి ప్రణామాలు తెలుపుకున్న తర్వాత అందరు దేవతలను ఆహ్వానిస్తారమ్మా. వీళ్ళందరూ కూడాను దేవతలు అంటే ఏమి లేదు, శక్తి ఎనర్జీస్ అనమాట. అంతమంది ఎనర్జీస్ని ఆహ్వానించి మనం పిరమిడ్ చుట్టూతా కలిసి కూర్చొని అందరం కలిసి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని కూర్చొని మనందరం కూడా ఆ కలెక్టివ్ ఎనర్జీస్ తోటి కనెక్ట్ అయ్యి ధ్యానం చేద్దాము అంటే, అది నీకు ఆ మనసుతోటి ఆ భావనతోటి నువ్వు కనెక్ట్ కావాలమ్మ. ఇంకా కొంతమంది లలితాదేవి దీన్ని ఇప్పుడు మనం స్పిరిచువల్గా శ్రీచక్రం చుట్టూతా కూడా శ్రీమాత శ్రీచక్ర నగరపురంలో మనం కూర్చొని అక్కడ అందరం చుట్టూతా కూర్చుంటే శ్రీచక్రం ఏం చేసిందంటే కాస్మిక్ ఎనర్జీని అంతా కలెక్ట్ చేసి మనకి చుట్టూతా సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అందుకే నాకు బాలకృష్ణ గారు అంటే అస్సలు ఎంత అభిమానమో చెప్పలేము అనమాట. ఆయన ద వే హీ ఈజ్ టాకింగ్ టు పీపుల్ అనమాట. అదంతా ఆయన చాలా అసలు ఎంత సింపుల్గా ఉంటారు. ఆయన మామూలు రెగ్యులర్ చెప్పే మాటల్లోనే చెప్తారనమాట. నువ్వు ఎంత తీసుకుంటావు అనేది ఇట్స్ అప్ టు యూ. జనరల్గా చాలా సింపుల్గా మామూలు మాటల్లో చెప్పేస్తారనమాట. కానీ నువ్వు తీసుకోగలిగితే చాలా తీసుకోవచ్చు దాంట్లో నుంచి. మేడం, ఎనర్జీని అలా కనెక్ట్ అయ్యి తర్వాత ఏం చేస్తూ ఉండాలి అంటారు? తర్వాత మనందరం కూడా కలిసి ఉండాలి అంటేనమ్మా, మనం కూడా మన శ్వాస తీసుకుంటా ఉంటాం కదమ్మా, శ్వాస మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ధ్యాస అక్కడ పెట్టాలన్నమాట. శ్వాస మీద ధ్యాసనే అవేర్నెస్ పెట్టాలన్నమాట. మనం శ్వాస మీద విడిచే గాలి తీసుకునే గాలి మీద కనుక మనం అవేర్నెస్ పెడితేనమ్మా మనకి మైండ్ కంట్రోల్ వస్తుంది అనమాట. అది దాని మీద ఎందుకు పెట్టాలి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. మనకి ఇంకా చాలా పెట్టవచ్చు కదా, మనం ఓంకారం మీద పెట్టవచ్చు, మ్యూజిక్ మీద పెట్టవచ్చు, లేకపోతే ఏమైనా మనం భగవంతుడితోటి మాట్లాడుతున్నామని కనెక్ట్ అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో రకాలు చెప్తాను. భగవంతుని రూపాలతో కూడా చేయొచ్చు. అవన్నీ కూడా అనమాట. చేస్తున్నప్పుడు కూడా స్టిల్ నీ మైండ్ దాని మీద వర్క్ చేయాలన్నమాట. ఆ భగవంతుడి రూపాన్ని ఆలోచించుకోవడానికి మైండ్ వర్క్ చేయాలి, మళ్ళీ మంత్ర జపం చేయటానికి దాని మీద వర్క్ చేయాలన్నమాట. అలా కాకుండా శ్వాస మీదే ధ్యాస పెట్టినప్పుడు శ్వాస నీ ఆత్మని, నిన్ను, నీ ఆత్మని, నీ బాడీని, మళ్ళీ నీలో ఉండ బుద్ధిని, వీటన్నిటిని కలిపి ఉంచుద్ది అనమాట, అనుసంధానం చేసిద్ది. దానికోసం అని చెప్పేసి మనం శ్వాస మీద ధ్యాస పెట్టి చేసినప్పుడు తొందరగా కూడా ధ్యాన స్థితికి వెళ్తామమ్మా. మనం ఆ ధ్యాన స్థితిని రీచ్ కావటానికే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి చేయటం నాకు చాలా ఈజీగా ఉంది. అసలు అదే పద్ధతి, అదే, అంతకంటే ఇంకా వేరేగా చేయలేము అని కూడా అనిపించింది అనమాట. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మీరు ఇంకా ఏమేం చేస్తున్నారు మేడం? ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అంటేనమ్మా, నేను ధ్యానం నేర్పిస్తానమ్మా. నేను తెలుసుకుంది ఏదో పంచుకుంటున్నాను. గొప్ప సేవ మేడం. అదే నాకు తెలుసుకుంది ఏదో పంచుకుంటున్నానమ్మా. నాకు తెలిసింది అంతవరకే. ఇంకా ఏంటి మనీగా నేను కొంచెం అంటే నా దగ్గర పర్లేదు కాబట్టి నేను అంతవరకు అది చేయగలనమ్మా. అంటే ఎవరికి ఉపయోగం ఉందో సరి అయిన విధంగా ఉపయోగిస్తాను అంతవరకు అనమాట. అది ఎవరు ఏ రకంగా ఉపయోగపడితే మంచిగా ఉంటుందో అని చెప్పేసి అని అదే చేస్తాను. నేను నా పిల్లల దగ్గర కూడా నేర్చుకున్నాను, వాళ్ళే నాకు ముందు నేర్పించారనమాట. వాళ్ళు అలా ఇప్పుడు మా బాబీ చెప్తాడు, మమ్మీ ఇఫ్ యూ వాంట్ టు గివ్, అసలు వెంటనే ఇచ్చేసేసాయి, ఈ చేతికి ఇచ్చినప్పుడు ఈ చేతికి ఇందులోంచి ఇందులోకి మారే లోపలే నీ మైండ్ మారుతుంది అని చెప్పేసి అని చెప్తాడనమాట. అలా అందుకని వెంటనే ఏదన్నా థాట్ వస్తే వెంటనే చేయమని చెప్తా. అయితేనమ్మా నేను ఇచ్చేటప్పుడు మాత్రం ఇప్పుడు ఎవరో ఇతను చాలా పాపం పూర్గా ఉన్నాడు, కండిషన్ బాగాలేదు, హెల్త్ బాగలేదు, అతనికి ఏదో చేద్దాం, ఒక 10
10 లక్షలు ఇస్తే నాకేం తగ్గిద్ది, అతన్ని మార్చొచ్చు అని అలాంటి దానికి నేను పోనమ్మా ఎప్పుడు కూడాను. పోకపోయినప్పుడు ఎందుకంటే అతను ఒక జన్మ ప్రణాళికతోటి పుట్టాడు, కావాలని చెప్పి లెసన్స్ నేర్చుకోవాలని చెప్పి కర్మను ఖర్చు పెట్టుకోవాలనే వచ్చాడు ఆయన. ఇప్పుడు నేను దాన్ని ఆయన్ని ఆటంకం కలుగుతున్నాను, ఆపలేను. ఆపి దాన్ని చేస్తే అట్ట కాకుండా అతనంతట అతనే నేర్చుకోవాలి అన్నమాట. నేర్చుకొని అతనే తగ్గించుకోవాలి. ఆ పాఠం నేర్చుకున్నాను అన్న సంగతి అతనికి తెలియాలన్నమాట. నా కర్మ కోసమే ఇది వచ్చింది అనేది జ్ఞానం అన్నమాట. పత్రిజీ చెప్పినట్టు జ్ఞానం ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చిందో కర్మ దగ్ధం అవటం స్టార్ట్ అవుతుందమ్మా. నాన్ ఇంటర్ఫియరెన్స్, అంతే, నాన్ ఇంటర్ఫియరెన్స్. అందులో మాత్రం అలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు చేయను. మామూలుగా ఇప్పుడు హ్యాండ్ అవుట్స్ కూడా ఇవ్వనమ్మా. జస్ట్ చిన్న ఏదన్నా వీళ్ళకి మనీ వాళ్ళు లేదు, అన్నం లేదు, అన్నం ఆకలైనప్పుడు అన్నం పెట్టడం అంతవరకు చాలా మంచి అలవాటమ్మా, అది చేస్తాను. అంతేగాని వీళ్ళకి ఏదో లేదు కదా ఒక 1000 రూపాయలు ఇద్దాం, 2000 ఇద్దాం, అలా కాకుండా ఆ జీవితం ఎలా చేంజ్ చేయగలమా అని చెప్పేసి అని చూసి అది నేర్పించటం వరకు అది చేయొచ్చు అనమాట. జ్ఞాన సేవ చేస్తారు. అంతే. మళ్ళీ ఆఫ్రికాలో వీటన్ని వేళల్లో ఉండే వాళ్ళకి మనం ఏదో కొంచెం భోజనం పెట్టడం, అది కాకుండా వాళ్ళకి బావులు తవ్వించి వాళ్ళకే జీవనాధారం ఎలా చేసుకోవాలనేది నేర్పించటం, అలాంటి విషయాలు ఇంట్రెస్ట్ అమ్మ నాకు. అంతేగాని చిన్న చిన్నవి ఇచ్చి అలా వాళ్ళంతటా వాళ్ళే రిసోర్సెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో దానికి మీరు నాలెడ్జ్ ఇస్తారు. అల్టిమేట్ సేవ మేడం. అది ఇష్టంగానమ్మ నాకు. చిన్న చిన్న ఇవి ఇవ్వటం, ఇవి మళ్ళీ నేను కనపడ్డ వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వటం అలాంటివి మాత్రం వాళ్ళని ఆ రకంగా ఎంకరేజ్ చేయనమ్మా. నా లెసన్ నేను నేర్చుకున్నాను అని చెప్పేసి అని వాళ్ళు ఎవరి లెసన్స్ వాళ్ళు నేర్చుకోవాలి కదా, నేర్చుకునే విధంగా ఫెసిలిటేట్ అయ్యే విధంగా మీరు కాంట్రిబ్యూషన్ ఇస్తారు. మళ్ళీ ఒకవేళ పిల్లలు వచ్చి ఏంటంటే నాకే అన్నీ వస్తున్నాయి అది ఇది అని అన్నప్పుడు, అమ్మ నీకు రావటం కాదు మనకు వచ్చింది కొంచెమేను, నాకే వచ్చింది అన్న దాంతో మనం ఆ 80% మ్యాగ్నిఫై చేస్తున్నాం. ఈ కరోనా చేసినట్టుగానే కరోనా కొంచెమే వచ్చింది, కరోనా వచ్చింది అని చెప్పేసి అని మన వాక్ శక్తితోటి అదంతా కూడా దాన్ని ఇంకా మల్టిప్లై చేసామమ్మా. అలాగే కూడా ఎప్పుడు దానికి భగవంతుడు ఇచ్చేది 20% ఇస్తాడమ్మా. ఆ తర్వాత దాన్ని మనం మ్యాగ్నిఫై చేసి 80% కలిపి 100% చేస్తాం అన్నమాట. ఓవరాల్గా మేడం మీరు ఈ ధ్యాన దివ్య జీవితం తర్వాత మీరు ఆచరిస్తున్న పాయింట్స్ని ఒక 5 పాయింట్లలో చెప్పండి మేడం. ధ్యానం చేయాలమ్మా. ధ్యానం చేసి ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో ఉండాలి. బాడీగా నువ్వు అనుకున్నప్పుడు అది నువ్వేం చేయలేవు అమ్మ, నీకు లిమిటేషన్స్ ఉంటాయి. నీ ఆత్మస్థితిగా ఉన్నప్పుడు నీకు లిమిటేషన్స్ ఉండవమ్మా. శరీరం కాదు ఆత్మ అనే స్థితిలో ఎప్పుడు ఉండాలి. భౌతికాన్ని మళ్ళీ ఆధ్యాత్మికాన్ని సెపరేట్ చేయకూడదు. ఫస్ట్ ఆధ్యాత్మికంగా నీకు రూట్స్ విత్తనాలు నాటినప్పుడు భౌతికంగా ఫ్రూట్స్ అవన్నీ కూడా కొమ్మలు ఆకులు ఫ్రూట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదమ్మా. నేను అది నమ్ముతాను. నువ్వు నేను సమానం, మన ఇద్దరం కూడా అందులో నుంచి వచ్చిన నాకు మళ్ళీ బాలకృష్ణ గారిని మళ్ళీ చెప్పుకోవాలన్నమాట. పూర్ణాత్మ అంటే మన ఆత్మకి అమ్మ అని చెప్తారనమాట ఆయన. అట్ట మనందరం కూడా ఆ పర్టికులర్ ఒక ఆత్మలో నుంచి వచ్చిన అందరం వాళ్ళమే కాబట్టి నీకు నాకు డిఫరెన్స్ ఉండదమ్మా. అలాంటప్పుడు ఫిజికల్గా ఉంటుంది కానీ స్పిరిచువల్గా అందరం కనెక్టెడే. ఫిజికల్గా కూడా మన బాడీ కూడా ఏమనుకుంటుంది అంటే నేను నిన్ను ద్వేషించాను అనుకోమ్మా, నాలో కోపం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. నాలో కోపం పెరిగిపోయి నా సెల్స్లోనే నాకు చేంజెస్ వస్తూ ఉంటుంది. అప్పుడు బాడీ అనుకుంటుంది అనమాట, ఏంటి నా సెల్స్ నా మీదకే ఎదురు తిరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు అప్పుడు మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయమ్మా. అలాంటిది కంట్రోల్ చేసుకోవటం ఒకటి, అది అందరికీ ఎప్పుడు చెప్తానమ్మా. నేను అదే ఆచరిస్తానన్నమాట. ఆ కోపము ద్వేషము ఏమీ లేనప్పుడు, కంపారిజన్ లేనప్పుడు ఇంకా అసలు లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉంటుందమ్మా. ఆత్మ అంటేనే ఆనందం అమ్మ. మనం అదే స్థితిలో ఉన్నప్పుడు యూ క్యాన్ గో రాంగ్. మీరు ఇంత ఏజ్లోకి వచ్చారు కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నారు. ఓకే, యాజ్ ఏ పేరెంట్గా మీ పిల్లలకి ఏం సజెస్ట్ చేసేవారు ఇంతకుముందు, ఇప్పుడు ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు? పిల్లలకి నేను ఎప్పుడు కూడా ఇదే చెప్పేదాన్నమ్మ. ఎప్పుడు కూడా మామూలు ఎడ్యుకేషన్లో వాళ్ళే చూసుకుంటారనమాట. ఇంట్లో ఎలా ఉండాలి అనే దాని గురించి, అందులో నేను ఫారిన్ కంట్రీలో ఉన్నాను కాబట్టి ఇంకా కేర్ఫుల్గా ఉండేదాన్ని అనమాట. అదేంటి బాబీ అన్ను మా సన్నో డాక్టర్ ఉన్నాడనుకో, అన్నయ్యని ఎలా గౌరవించాలి, ఓకే,
అన్నయ్య అంటే ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వటం అంటే అలాంటివి అనమాట. పెద్దలకి నమస్కారం చేయటము అది ఇలాంటివి కూడా చెప్తా ఉండేదాన్ని అనమాట. మళ్ళీ ఒక పూజ ఇది అంటేనమాట ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి అంటేనమ్మా మనం దేవుడి గదిలోకి వెళ్ళబోయేటప్పుడు కొంచెం గబుక్కుని జస్ట్ స్మాల్గా నాక్ చేసి వెళ్ళాలమ్మ రూమ్లోకి. అది ఇంట్లో మన తాతయ్య కనుక ఉండేప్పుడు మనం ఎంత రెస్పెక్ట్ తోటి నాక్ చేసి వెళ్తామో బయటికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళటం, వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పటం ఇలాంటివి ఉంటాయి కదా, అలా నేర్పించేదాన్ని. మళ్ళీ మనకి ఇక పూజలు అన్ని రకాలు ఉంటాయి కదమ్మా, అదేంటి ఆర్ఘ్యం పాద్యం ఇలాంటివి. మనం ఇంటికి గెస్ట్ వచ్చినా కూడా మంచినీళ్ళు ఇస్తాము, అదేంటి కూర్చోబెడతాము, అంతే స్నానాలు కావాలంటే చేపిస్తాము, ఆసనం ఇస్తాము, భోజనం పెడతాం, అలాంటిదేనమ్మా పూజ అని చెప్పేసి అలా నేర్పించేదాన్ని అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మరి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నీ ఎనర్జీ ఏనమ్మా, ప్రపంచం అంతా కూడా ఎనర్జీ వైబ్రేషన్స్ అనమాట. అందుకని నువ్వు ఈ వైబ్రేషన్ తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడైతే పాజిటివ్ వర్డే మాట్లాడాలి, ఎక్కడైతే నీ వర్డ్ పాజిటివ్గా వచ్చిందో అదే మళ్ళీ తిరిగి నీకు వస్తుందమ్మా. అందుకని పాజిటివ్గానే మాట్లాడటం నేర్చుకోవాలి. అక్కడ పెట్టేదంతా నీ ఎనర్జీయే పెడుతున్నావు అనమాట. అక్కడ ఇప్పుడు మామూలుగా మనం దేవుడి బొమ్మలను కొనుక్కుంటే షాపులో ఉన్నంతసేపు బొమ్మే అంటాం అనమాట. తీసుకొచ్చి అక్కడ పెట్టి నీ ఎనర్జీని నువ్వు ఇస్తున్నావు అనమాట. అక్కడ నీ ఎనర్జీని నువ్వు పెట్టుకొని నీ పూజతోటే నువ్వు చేస్తున్నావు అనమాట. ఈ పూజలు కూడా ఇవన్నీ కూడా మన సెన్సరీ పాయింట్స్ని మనం యాక్టివేట్ చేసుకోవటమేనమాట. దానికోసమే ఈ పూజ అంతా అని చెప్పేసి అని అలాంటి ఇప్పుడు సైంటిఫికల్గా బాడీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసమ్మ. వాళ్ళు చదువుకుంటారు కదా, క్వాంటమ్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా చదువుకొని వాళ్ళు కూడా పురాణాలు, ఇతిహాసాలు, శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు. వండర్ఫుల్ మేడం. ఇప్పుడు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలంటారు? ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, ఇప్పుడు అంతకుముందు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అన్నాం, ఇప్పుడు తర్వాత ఏమైంది ఆర్ట్ ఆఫ్ వైజ్ పేరెంటింగ్ అంటున్నాం, ఇప్పుడు స్పిరిచువల్ పేరెంటింగ్ అంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఇచ్చారు, వైజ్ పేరెంటింగ్ ఇచ్చారు, స్పిరిచువల్ పేరెంటింగ్ కూడా అయిపోయింది. సో చివరగా మీరు ఇప్పుడున్న పేరెంట్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మనకంటే వాళ్ళకి బాగా తెలుసమ్మ కొన్ని విషయాల్లో, మనకంటే వాళ్ళు బాగా ఆలోచించగలరు. మనం వాళ్ళని ఏం చేస్తాం, ఎప్పుడు చిన్న పిల్లల్లాగా చేసేసి నీకేం తెలియదు అని చెప్పేసి అని మాట్లాడతాం. అది కరెక్ట్ కాదమ్మా. వాడు ఏం చేయగలడో వాడికి బాగా తెలుసు అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి. మా సన్ను డాక్టర్ అనమాట. బిగినింగ్లో మాకు తెలిసింది డాక్టరింగ్ ఒకటే తెలుసు అనమాట, ఫ్యామిలీలో వచ్చేది. అందుకని ఈ డాక్టర్ అయితే ఈజీగా ఉంటుంది, అదే చేయమని చెప్తామన్నమాట. వాడు మెడిసిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దీంట్లో నేను ఐ కెన్ డూ బెటర్ దాన్ మెడిసిన్ మమ్మీ అని చెప్పేసి అని ప్రాణాయామం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం. అవి చేసి ఇప్పుడు అన్ని రకాల ఆఫీస్ వాడే పెట్టుకున్నాడు, ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తా ఈజ్ రన్నింగ్ అన్ ఆఫీస్ అనమాట. ఇప్పుడు హీ ఈజ్ సో హ్యాపీ అనమాట. అందుకని వాళ్ళు ఎందులో హ్యాపీగా ఉంటారు అది చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయటం వరకే మన బాధ్యత అమ్మ. అంతేగాని వాళ్ళని ఫోర్స్ చేయటం మాత్రం అసలు మనం కాదు. వాళ్ళని ఫోర్స్ మనకంటే వాళ్ళు ఎప్పుడు తెలియగలరు. నో మాత్రం ఎప్పుడు చెప్పకూడదమ్మా పిల్లలకి. వాళ్ళు చెప్పింది వినాలి, అడ్వైస్ చేయాలి. అచ్చా, అవసరమైతే సజెషన్స్ ఇవ్వాలి తప్ప సజెషన్స్ ఇవ్వాలి. నో అనేది కాకుండా నువ్వు కూడా రైట్ అమ్మా అని చెప్పి నీ అడ్వైజ్ని యాడ్ చేయి, అంతవరకే. వండర్ఫుల్ మేడం. మీరు స్పిరిచువల్ సర్వీస్ గురించి, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి ఇవన్నీ చాలా బాగా చెప్పారు మేడం. అసలు మన దగ్గర ఒక డబ్బు ఉంది, దాన్ని సరి అయిన వేలో ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఆధ్యాత్మికతకే ఇవ్వాలంటారు. ఎందుకని అంటారు మేడం? ఆధ్యాత్మికంగా కనుక నీ మైండ్, నువ్వు మనసు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడమ్మా మనం ఎన్ని లాభాలు పొందుతున్నామో చూస్తున్నాం అన్నమాట. అదే ప్రచారానికి దానికి ఇవ్వటానికి, ఆధ్యాత్మిక పనులకు ఇవ్వటం కూడా మనకి దానికి ఉపయోగించడం నలుగురికి ఉపయోగపడుతుంది. లోక కళ్యాణానికే కదమ్మా మనం ఏది చేసినా కూడా లోక కళ్యాణానికి మనం చేయాలనుకున్నదే అదే నిజంగా చేయటం అయిద్దమ్మా. ఏ రకంగానైనా చేయొచ్చు అనమాట. మామూలు డొనేషన్స్ అంటే అన్ని రకాలు కదా, అదేంటి ధనం ఇవ్వచ్చు, టైం ఇవ్వచ్చు, మీ ఇదొచ్చు, మీ దీంట్లో మీకుండే స్కిల్స్ ఉపయోగించి ఏదైనా చేయొచ్చు. ఏది చేసినా కూడా ఆధ్యాత్మికం అంటే అదేనమ్మా. ఇందాక నేను చెప్పినట్టు నేను ఇది మామూలు ఆధ్యాత్మికాన్ని మళ్ళీ భౌతికాన్ని రెండింటిని వేరు చేయను, ఎప్పుడు రెండు కలిసే ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి ముందు మనం ఆధ్యాత్మికంగా గనక సీడ్స్ నాటితే భౌతికంగా వచ్చే ట్రీ బాగానే వస్తుంది, అన్ని ఫ్రూట్స్ తోటి వాటితోటి బాగానే ఉంటుంది అని చెప్పేసి. ఆ రూటే కదమ్మా మనం అందరికీ ఫ్రూట్స్ని ఇస్తుంది. ఆధ్యాత్మికత అనేది మన రూట్స్, బయటికి కనబడే ఫిజికాలిటీ అనేది ఫ్రూట్స్ అంతే కదా. మనం ఆ అందరి లోక కళ్యాణానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో ముందున్నారో వాళ్ళకి మనం
ఇవ్వడం వలన లోక అందరికీ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. అందరికీ అందరికీ ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. అది రైట్ వేలో కాంట్రిబ్యూషన్ ఇచ్చే వే అంటారు. అంతే. అందుకే మనం అదేంటి నేను మళ్ళీ బాలకృష్ణ గారి దగ్గర నుంచే నేర్చుకున్నాం. మనం అంతే, మనం మన దగ్గర ఏది ఉంటుందో అది అందరికీ పంచుకోవాలి. అట్లా మన స్పిరిచువల్ ఏ చిన్నది తెలిసినా కూడా పంచుకోవటంలో తప్పు లేదమ్మా. రైట్. అదొకటి. మళ్ళీ మనకి 4 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ 4 పిల్లర్స్ కూడా నేను ఎప్పుడు పాటిస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అద్భుతమైన విషయాలు, మీ స్పిరిచువల్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. తెలియజేసినందుకు థ్యాంక్ యూ. మీ అందరికి కూడానమ్మా, మీరు నన్ను పంచుకోవాలి, నా దగ్గర నుంచి తెలుసుకోవాలి అని చెప్పేసి అని అనుకోవటం కూడా నిజంగా నా అదృష్టం అమ్మ. ఇది నేను చెప్పింది ఏమీ లేదు. అసలు పిరమిడ్ మాస్టర్స్ అందరూ గొప్పవాళ్ళేనమాట. దివి నుంచి దిగి వచ్చిన దేవతలు అని చెప్పేసి అని చెప్పేవాళ్ళు కదా. అంతే. అసలు నేను పెద్ద చేయలేకపోయినా కూడా వాళ్ళందరితోటి మీరు నన్ను కూడా కలుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇదండి ఈనాటి స్పిరిచువల్ జర్నీ కార్యక్రమం. సో వారి అనుభవాల ద్వారా చక్కని విషయాలు తెలుసుకున్నాం. మనీని రైట్ వేలో ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, పేరెంట్స్ ఎలా ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఇవ్వచ్చు, మనం ఎలాంటి స్థితిలో ఉండొచ్చు అనేది ఆధ్యాత్మిక సాధనలు ఆధ్యాత్మికంగా ఆచరించడం అనేది తెలుసుకున్నాం. సో అందరూ కూడా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇది ఈనాటి స్పిరిచువల్ జర్నీ. మరొక స్పిరిచువల్ జర్నీ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 897700